చూస్తున్నాం హిడ్మా అరెస్ట్ లో ఒక బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. పోలీసుల అదుపులో కుంజా హిడ్మా ఉన్నాడు. మడవి హిడ్మా కోసం ప్రస్తుతం ఇంకా గాలింపు కొనసాగుతుంది. నిన్న అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అసలైన హిడ్మానే అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం జరిగింది. హిడ్మా పేరుతో మరొక హిడ్మా ఉన్నాడు, జూనియర్ హిడ్మా ఉన్నాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. హిడ్మా పేరుతో అతను అరెస్ట్ అయ్యాడు అనగానే అసలైన హిడ్మానే, నిజమైన హిడ్మానే, ఎవరైతే అత్యంత క్రూరంగా హింసాత్మకంగా కనిపిస్తాడో ఆ హిడ్మానే అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం జరిగింది. మోస్ట్ డేంజరస్ హిడ్మానే చనిపోయాడని, పోలీసులకి లొంగిపోయాడని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అది పూర్తిగా అవాస్తవం తేలింది. 2021లో 22 మంది జవాన్లను హతమార్చాడు కదా మడివి హిడ్మా, అసలైన హిడ్మా, అతను అరెస్ట్ అయ్యాడు అనుకున్నారు. కానీ జూనియర్ హిడ్మా అరెస్ట్ అయ్యాడు. సిఆర్పిఎఫ్ క్యాంపుల మీద దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఎవరైతే అసలైన హిడ్మా ఉన్నాడో అతను అరెస్టు కాలేదు తెలుస్తుంది. అతని కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. మడివి హిడ్మాపై 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. కుంజా హిడ్మా అరెస్టుతో ఇప్పుడు అసలైన హిడ్మా కోసం గాలిస్తున్నారు. భద్రతా బలగాలు ఇంకా జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఇద్దరు హిడ్మాలతో కొంత కన్ఫ్యూజ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఎస్పీ రోహిత్ వర్మ చాలా స్పష్టంగా చెప్పారు. మునియం హిడ్మా, ఇతను కునియం హిడ్మా, ఇతన్ని కుంజా హిడ్మా అని కూడా అంటారు. సో ఇతని మీద కూడా చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఇతను AK-47 కావచ్చు, గుళ్ళు కావచ్చు, రైఫిల్స్ కావచ్చు, పదునైన ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్నారు. ఎప్పుడైతే ఇతను అరెస్ట్ అయ్యాడో అందరూ కూడా అసలైన హిడ్మానే అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం జరిగినప్పుడు కూడా ఇతని ట్రాక్ రికార్డ్ చాలా చిన్నగా ఉంది. హిడ్మా అరెస్ట్లో ఒక బిగ్ ట్విస్ట్ను మనం చూస్తా ఉన్నాం. స్క్రీన్లో మీరు చూడొచ్చు. జూనియర్ హిడ్మా అరెస్ట్ అయ్యాడు. స్క్రీన్లో మనం అసలైన హిడ్మా మడివి హిడ్మా అతని ఫోటో మనం చూడొచ్చు. అలాగే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి జూనియర్ హిడ్మా కుంజా హిడ్మాను కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో చూడటానికి ఒకే రకంగా కనిపిస్తున్నారు, కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ జూనియర్ హిడ్మా అరెస్టుతో ఎవరైతే అసలు హిడ్మా మడివి హిడ్మా ఉన్నాడో అతడు అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం జరిగింది. సో మడివి హిడ్మా గురించి ఒక్కసారి మనం అతని ట్రాక్ రికార్డు ఒకసారి పరిశీలిస్తే 2021వ సంవత్సరంలో 22 మంది భద్రతా బలగాలని మాటు వేసి అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇతని మీద 50 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. ఇప్పుడు హిడ్మా పేరుతో అరెస్ట్ అయ్యేసరికి ఈ మడివి హిడ్మాని అత్యంత క్రూరంగా వ్యవహరించిన, అనేక కీలకమైనటువంటి ఆపరేషన్ చేసి భద్రతా బలగాలను మట్టుబెట్టినటువంటి హిడ్మా ఎవరైతే ఉన్నారో ఆ అసలైన హిడ్మా మడివి హిడ్మానే అరెస్ట్ అయ్యాడని చెప్పి ప్రచారం జరిగినప్పుడు కూడా ఇతను జూనియర్ హిడ్మా అలియాస్ కుంజా హిడ్మాగా తెలుస్తోంది. ఈ ఇద్దరు ఫోటోలు కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. కొంత దగ్గర పోలికలు ఉన్నాయి. మడివి హిడ్మాకి సంబంధించిన ఫైల్ ఫోటో ఒక లెఫ్ట్ సైడ్లో మనకి బాక్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే ఒడిషా ఛత్తీస్గఢ్ బోర్డర్లో నిన్న పోలీసులు అరెస్ట్ చేశారో, తమ అదుపులోకి తీసుకున్నారు, ఆ కుంజా హిడ్మాకు సంబంధించినటువంటి దృశ్యం కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. గురువారం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఆయుధాలను కూడా స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. హిడ్మా అరెస్టుతో ఒక్కసారిగా ఒక కన్ఫ్యూజ్ ఏర్పడింది. కుంజా హిడ్మా అరెస్ట్ అయ్యాడు, జూనియర్ హిడ్మా అరెస్ట్ అయ్యాడని చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా అడుగులు ముందుకు వేస్తోంది. గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము, భద్రతా బలగాలు చాలా సీరియస్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లను, మావోయిస్టులను మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాం, కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నంబాల కేశవరావును కూడా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ మధ్యకాలంలో, అంటే 2-3 దశాబ్దాలుగా ఆ స్థాయి నాయకుడిని, ఆ స్థాయి లీడర్ని, మావోయిస్ట్ పార్టీలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే, కీలకంగా వ్యవహరించే, అన్ని వ్యూహాలు పక్కా ప్రణాళికతో రచించే పెద్ద లీడర్ని హతమార్చినటువంటి సందర్భం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. నంబాల కేశవరావు చనిపోయినప్పుడు అమిత్ షా ట్వీట్ చేశారు, ప్రధానమంత్రి ట్వీట్ చేశారు, మావోయిస్ట్ పార్టీకి గట్టి దెబ్బ కొట్టాం, భద్రతా బలగాల ఘన విజయం ఇది అని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు పరిస్థితుంది. సో ఆపరేషన్ కగారు కావచ్చు, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కావచ్చు, ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకొని ముందుకు పోతుంది. అవసరమైతే మరిన్ని బలగాలను కూడా మోహరించి కూంబింగ్ ఆపరేషన్స్ అనేవి దండకారణ్యాలలో జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పాకిస్తాన్తో మనం తలపడుతున్నప్పుడు కూడా, ఆపరేషన్ సింధూర్ చేస్తున్నప్పుడు కూడా, కొంతమంది బలగాలని వెనక్కి రప్పించినప్పటికి కూడా ఇక్కడ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్స్ని కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంది. 2026వ సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తిగా మావోయిస్టుల్ని ఏరివేయాలి, మావో రహిత భారతదేశం నిర్మించాలన్న ఒక సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు చాలామంది లొంగిపోతూ ఉన్నారు, ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు. కొంతమంది అరెస్ట్ అవుతున్నారు, కొంతమంది
భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో నిన్న కూడా ఒడిషా ఛత్తీస్గఢ్ బోర్డర్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక బయటికి పారిపోలేక ఎదురుకాల్పులు చేయలేని పరిస్థితి కలిగింది. సో అప్పుడే జూనియర్ హిడ్మా ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు, పోలీసుల అదుపులోకి వచ్చాడు. అతని వెంట ఇంకా కొంతమంది మావోయిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి మొత్తం కూడా పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో స్క్రీన్లో వాటి రిజల్ట్స్ కూడా చూడొచ్చు. కత్తులు కావచ్చు, AK-47 కావచ్చు, గుళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా స్వాధీనపరుచుకున్నారు. స్క్రీన్లో మీరు చూస్తున్నారు. మడవి హిడ్మా అలాగే కుంజా హిడ్మా ఇద్దరు కూడా చాలా దగ్గరగా ఉంటారు. చాలా మనం చూస్తే వెంటనే హిడ్మా ఎవరో పోల్చుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, అంత దగ్గర పోలికలు ఉంటాయి. సో ఈ కుంజా హిడ్మా అరెస్ట్ కాగానే అసలైన హిడ్మానే అత్యంత క్రూరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసేటటువంటి మన భద్రతా బలగాల్ని మట్టుబెట్టినటువంటి అసలైన హిడ్మానే అరెస్ట్ చేయడని చెప్పి ప్రచారం జరిగింది. కానీ సో పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు, ఇంకా అతడి కోసం గాలిస్తూ ఉన్నారు. అసలు హిడ్మా కోసం ఈ గాలింపు అనేది కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మడవి హిడ్మా, కుంజా హిడ్మా ఇద్దరు వేరువేరుగా క్లారిటీ కూడా ఇచ్చేశారు. మడవి హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కు కమాండర్గా వ్యవహరించాడు. 2021 మార్చిలో మాటు వేసి భద్రతా బలగాల్ని హతమార్చాడు మడవి హిడ్మా. ఇతని కోసం ఇంకా గాలింపు అనేది సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మడవి హిడ్మాపై 50 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉన్న విషయం కూడా తెలిసిందే. కుంజా హిడ్మా అరెస్టుతో అందరూ కూడా మడవి హిడ్మాని అనుకున్నారు, కానీ అసలు హిడ్మా వేరు అన్నది ఇప్పుడు అందరికీ తెలిసింది. మడవి హిడ్మా కోసం ఇంకా గాలింపు కొనసాగుతున్నారు, దండకారణ్యంలో జల్లెడు పడుతున్నారు. ఇంకా వీలైనంత మంది భద్రతా బలగాల్ని తీసుకొస్తా ఉన్నారు. ఒడిషా ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, ఆంధ్ర ఒడిషా బోర్డర్ కావచ్చు, సో మొత్తం జల్లెడు పడుతూ ఉన్నారు. ఇక మావోయిస్టులు ఎవరు కూడా అడవిలో దాక్కోలేని విధంగా ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఆపరేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తూ సెర్చ్ ఆపరేషన్ అనేది, కూంబింగ్ ఆపరేషన్ అనేది చేస్తోంది. మరిన్ని భద్రతా బలగాలను తీసుకొచ్చి మరి ఈ కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు, జల్లెడు పడుతున్నారు. ఇంకా కీలకమైనటువంటి మావోలు ఎవరున్నారు, ఇంకా వ్యూహాలు రచిస్తూ ఇంకా భద్రతా బలగాల మీద వేటు వేసేందుకు ఎవరైతే వ్యూహాలు రచిస్తున్నారో వాళ్ళ వ్యూహాలను చిత్తు చేస్తూ అడవి మొత్తం జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలా కీలకమైనటువంటి మావోలు హతమవుతున్నారు, అదుపులోకి వస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ అనేది మరింత సీరియస్గా చేస్తాం, మావో రహిత సమాజం నిర్మించే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు మాట్లాడుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ కూడా గట్టి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో మావోలిక తప్పించుకోలేక వాళ్ళ కేంద్ర కమిటీని కూడా మళ్ళీ నిర్మించుకునేటువంటి పరిస్థితి కల్పించలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే కీలకమైన నాయకులను కోల్పోవడంతో వ్యూహాలు రచించే అతి ముఖ్యమైనటువంటి ఆ మావో పార్టీలో కీలకంగా వ్యవహరించే వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటికి వచ్చేస్తుండడంతో, ఒక్కొక్కరుగా హతమవుతుండడంతో చేసేదేమీ లేక మొత్తం చెల్లాచెదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టులకు ఒక గడ్డు కాలం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మరొకసారి ఆయన మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ ఆపరేషన్స్ మీద చాలా సీరియస్గా ముందుకు పోతున్నారు. అందుకే కొన్ని రోజులకు మనం చూస్తున్నాం ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున భద్రతా బలగాల్ని మోహరం చేస్తున్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేశారు. భవిష్యత్తులో మరికొన్ని ఆపరేషన్స్ మరింత సీరియస్గా చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. గత నెలలోనే మనం చూసాం 72 మంది మావోలు లొంగిపోయి పరిస్థితి ఉందంటే కేంద్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా యాక్షన్ స్టార్ట్ చేసిందనేది కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. కేంద్ర కమిటీ సభ్యులు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఏజ్ ఎక్కువైపోయి ఇక బయటకు వచ్చేస్తూ ఉన్నారు, పోలీసులకి లొంగిపోతూ ఉన్నారు. ఇప్పుడు యువకులు ఎవరైతే ఉన్నారో 30-40 సంవత్సరాల యువకులు ఎవరైతే ఉన్నారో ఇంకా కీలకంగా వ్యవహరించాలి అన్న ఆలోచనను కూడా వాళ్ళు విరమించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అడవులు మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. అడుగుకి ఒక ముందుకే వేసుకుంటూ కేంద్ర బలగాలు ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో ఇక చేసేదేమీ లేక వాళ్ళ దగ్గర ఆయుధ సామాగ్రి కూడా తక్కువగా ఉంది. ఎదురు నిలబడి పోరాటేటువంటి సత్తా కూడా తగ్గిపోతుంది. వ్యూహాలు రచించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక కేంద్ర బలగాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవటమే శరణ్యం, మన ప్రాణాలిక మనం కాపాడుకోవటమే శరణ్యం అన్న స్థాయిలో ప్రస్తుతం పరిస్థితి ఉంది అనడానికి ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యాక్షన్ ప్లాన్కు, చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్స్తో అందరూ కూడా లొంగిపోతున్నారు. ఎవరైనా ఎదురు కాల్పులు చేసి పోరాటం చేద్దాం అనుకుంటే
హతమవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. సో నిన్న ఈ ఆపరేషన్స్లో భాగంగానే చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, అరెస్ట్ అవుతున్నారు. పోలీసుల దగ్గరికి వచ్చేసరికి నిన్న రోహిత్ వర్మ ఎవరైతే స్థానిక ఎస్పీ కూడా హిడ్మాని అరెస్ట్ అయినప్పుడు చెప్పారు, ఇక మావోయిస్టుల రాజ్యం అనేది ఇక ఉండదు, ఆపరేషన్స్ చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నాయి, మావోయిస్టులు తప్పించుకోలేరు, ప్రతి ఒక్క అడుగుని కూడా అడవిలో జల్లెడ పడుతుంది, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాం, అడవి మీదకి డ్రోన్ కెమెరాలు పంపిస్తున్నాం, వాళ్ళు ఎక్కడ దాగి ఉన్నారు, ఎక్కడ నక్కి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి సామాగ్రి ఉపయోగిస్తున్నారు, వీటన్నిటి మీద చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ మన బలగాలు అనేవి ముందుకు కదులుతున్నాయి. వాళ్ళు ఎటు తప్పించుకోలేక ఇక అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక క్లియర్గా చెప్తుంది, వాళ్ళు ఎదురు దాడి చేస్తే, ఎదురు కాల్పులు చేస్తే వెంటనే మీరు రియాక్ట్ అయ్యి కాల్పులు జరపండి, లేదు అంటే కనుక వాళ్ళని సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేయండి అని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో మన భద్రతా బలగాలు దాన్నే తూచా తప్పకుండా పాటిస్తూ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కాల్పులు జరుపుతూ వాళ్ళని హతమారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు కావచ్చు, బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సీరియస్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఎవరైతే హిడ్మా అరెస్ట్ అయ్యారో అతన్ని కునియం హిడ్మా అంటారు, జూనియర్ హిడ్మా అంటారు. అసలు హిడ్మా ఇంకా దొరకలేదు. అసలు హిడ్మా అసలు భద్రతా బలగాల కంటపడి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. సో ఇంకా అతను కార్యాచరణలో ఉన్నాడా, క్షేత్రస్థాయిలో అతను వర్క్ చేస్తూ ఉన్నాడా, ఇంకా వ్యూహాలు రూపొందిస్తున్నాడు అనేది క్లారిటీ లేదు. కానీ అతని మీద 50 లక్షల రూపాయల రివార్డు ఉంది. మన భద్రతా బలగాలను 2021 సంవత్సరంలో 22 మందిని మట్టుబెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అతన్ని పట్టుకునే తీరుతాం. అతన్ని పట్టుకోవటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టదు. చాలా సీరియస్గా ఆపరేషన్స్ చేస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటన వస్తోంది.